ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ రమణరాజు గారు, పంచకర్మ చేయించుకునే సమయం, తీరిక బయట ఇంకో చోటికి వెళ్ళి అంత సమయం నేను వెచ్చించలేను అనుకోండి. కానీ ఇంటి పట్టు నుండి ప్రస్తుతం ఉన్న ఆరోగ్యాన్ని నేను నా చేతుల్లోకి తీసుకోవాలి, మంచి ఆరోగ్యం వైపు నేను అడుగులు వేయాలంటే చేయవలసిన 3-4 మంచి పనులు చెప్పండి సార్. ఓకే, మెయిన్ మనకు ఇంట్లో కూడా ఉండి సులభంగా మనకేంటంటే ఫస్ట్ మనం తీసుకునేటువంటి ఫుడ్ అనేది స్ప్రౌట్స్ ఉంటాయి. ఇప్పుడు స్ప్రౌట్స్ అనేటివి తీసుకోవటం చాలా వరకు ముఖ్యం. ఎందుకంటే ఆ స్ప్రౌట్స్లో ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ అవి ఏంటంటే మొలకెత్తడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మనం అది తీసుకోవటం ద్వారా మనకు ముఖ్యంగా వెయిట్ అనేది ఎక్కువ పెరగడం ఉండదు. మనకు తిన్న వెంటనే ఆకలి కాదు, మనకు ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది. స్ప్రౌట్స్ తీసుకోవడం ముఖ్యం. ఏదైనా సరే ఆహారం అనేది వేడివేడిగా తీసుకోవడమే ముఖ్యం. అంతేగాని మనం ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఆహారం అవి మనం తీసుకోకూడదు. ముఖ్యంగా రోజుకు ఒకసారి తీసుకునేవాడు యోగి, 2 సార్లు తీసుకునేవాడు భోగి, 3 సార్లు తీసుకునేవాడు రోగి. అట 3 సార్లు అనేది తీసుకోవాలి తప్పకుండా అండి. ఇప్పుడు ఎందుకంటే పూర్వకాలం కూడా ఉదయం మనకు 10కు లేదా 9కు అలా తీసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ 5-6 అలా తీసుకుంటారు. ఇప్పుడు మనం ఉదయం టిఫిన్ తీసుకుంటాం, మధ్యాహ్నం అలా ఉదయం టిఫిన్కే మనము 10 అలా అవుతుంది, మధ్యాహ్నం 1 కల్లా మళ్ళీ తీసుకుంటాం. ఇది తక్కువ టైం ఉంటుంది, దీని ద్వారా పెద్ద సమస్య వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ ఏమో ఎక్కువ ఉంటుంది, 1 కల్లా 1-1:30కి తీసుకున్నా నైట్ 10 అవుతుంది. అలా తీసుకోకూడదు. జనరల్గా అయితే ఉదయం మనం 9కు మళ్ళీ సాయంత్రం 5-6 తీసుకుంటే బెటర్. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనకు ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇంకా మనకు ఆయుర్వేదంలో సరే ఫుడ్ తీసుకున్నాం, తిన్న వెంటనే మనం పడుకోకూడదు. ఇది మినిమం 100 అడుగులు నడవాలని చెప్తుంది ఆయుర్వేదం. ఫస్ట్ పడుకుండేది కూడా ఫస్ట్ ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎందుకంటే ఎడమ వైపు తిరిగి పడుకోవటం ద్వారా మనకు మెయిన్ సిక్రేషన్స్ అన్నీ కూడా, గ్యాస్ట్రిక్ సిక్రేషన్స్ అన్నీ కూడా ఎడమ వైపు ఉంటాయి. కుడి వైపుకి ఎడమవైపు చాలా తేడా ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం ద్వారా త్వరగా జీర్ణం అవుతుంది. తినంగానే కూర్చుని వజ్రాసనం వేయాలంటారు కదా సార్? అదే, తిన్న వెంటనే పరిగెత్తడం అలాంటివి చేయకూడదు. వజ్రాసనంలో చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. తిన్న వెంటనే అంటే ఒక 10 మినిట్స్ వరకు వజ్రాసనం వేసి తర్వాత చిన్నగా వాకింగ్ చేయాలి. అంతేగాని తిన్న వెంటనే పరిగెత్తడం అలాంటివి చేయకూడదు. తిన్న వెంటనే స్విమ్మింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అవి చేయకూడదు. మన ఆరోగ్యం బాగుండాలి అంటే మనం పూర్వకాలంలో కూడా మినిమం 15 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి మనకు మోషన్కు వేసుకోవటం జరుగుతుంది. ఆ మోషన్కు మనకు సింపుల్ ఆముదం మనకు ప్రతి ఒక్క ఆయుర్వేద షాప్లో కూడా ఉంటుంది. ఆముదం మనం 30 ml ఉదయాన్నే మనకు లీవ్ ఉన్నప్పుడు సరే 15 డేస్ కానీ 30 డేస్కి ఒకసారి ఆదివారం సండే మనం ఎంటీ స్టమక్తో వేసుకోవాలి. మోషన్స్ అన్నీ క్లీన్ అయ్యి కడుపులో ఏం లేదంటే తర్వాత మనకు మిరియాల రసం కానీ లేదా టమోటా రసమైనా సరే ఉత్త రసమన్నం తినాలి. అది ఎందుకంటే ఈజీగా డైజెషన్ అవుతుంది ఆ రోజు అంతే. తర్వాత రోజు మామూలు ఫుడ్ తీసుకోవచ్చు. ఇది మనం ఆముదంతో అలా మోషన్కి వేసుకోవటం ద్వారా ముఖ్యంగా వాతదోషం అనేది తగ్గుతుంది. ఆముదం అనేది మెయిన్ వాతదోషం. అదేవిధంగా మనకు కడుపులో క్రిములున్నా, కడుపులో ముఖ్యంగా గడ్డలు ఏవైనా ఉన్నా కూడా, ఇప్పుడు సపోజ్ హెపటోమెగాలి అంటాం, అంటే లివర్ వాపు, కిడ్నీల వాపు, ముఖ్యంగా స్త్రీలలో పీసీఓడి, గర్భాశయంలో గడ్డలు ఉండటం, ఫైబ్రాయిడ్స్ అంటాం, ఇవన్నీ కూడా తగ్గడానికి ఆముదం అనేది మంచి ఔషధం. ఇలా మనం వేసుకుంటున్నా సరే మనం విరేచనం అనేది మెయిన్, అన్నిటికంటే కూడా సులభంగా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు జీర్ణం మెయిన్ ఇక్కడనే మనకు గట్ అంటాం, మనకు జీర్ణ వ్యవస్థ నుంచే మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా వెళ్ళటం బయట. దీన్ని క్లీన్ చేస్తే సగం అనేది డ్రైనేజీ క్లీన్ అవుతుంది, చాలా వరకు వ్యాధులు అనేవి నిర్మూలించు. కనీసం మనం అది ఒక్కటి చేసినా కూడా చాలా వరకు వ్యాధులు అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. రైట్. డాక్టర్ రమణరాజు గారు, చాలా మీరు ఎంత అద్భుతంగా వివరించి చెప్పారంటే అందరికీ ఆరోగ్యం ఆయుర్వేదం ద్వారా ఎలా లభ్యమవుతుందో మాకు చెప్పారు. మీరు మరొక సందర్భంలో మళ్ళీ వచ్చి తీవ్రమైన వ్యాధులకు కూడా ఆయుర్వేదం ఎలాగా ఉపయోగపడుతుందో చెప్పాలని మా యొక్క విజ్ఞప్తి. ధన్యవాదాలు సార్, నమస్కారం. అండ్ అది విషయం, ఆయుర్వేదంపై ఈ సిరీస్ ఇలాగే కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.